గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా అపోస్తులైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనములో ఒక మాటను ధ్యానించుకుందాం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి అనే మాటను ధ్యానించుకుందాం. ఆత్మయందు తీవ్రత అంటే ఏంటి? ఫెర్వెంట్ ఇన్ స్పిరిట్ అన్నారు. ఫర్వెంట్ స్పిరిట్ అంటే ఆత్మలో ఒక తీవ్రత కలిగి ఉండుట, ఆత్మలో తీవ్రత కలిగి ఉండుట అనే మాటకి మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ముఖ్యంగా 3 విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. నేను దేవుని పట్ల ఆత్మలో తీవ్రత కలిగిన వాడినైతే నాలో ఈ 3 ఉన్నాయా? నెంబర్ 1, ఎడతెగని ప్రార్థనా జీవితం, ఆసక్తితో ప్రార్థన జీవితం. ఆసక్తిని ఇంకా ఎక్కువైతే అదే తీవ్రత అంటారు. ప్రార్థనలో ఆసక్తి. ఉదాహరణకి యాకోబు భక్తుడు అంటారు కదా, యాకోబు గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనంలో, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ద ప్రేయర్ ఆఫ్ రైచియస్ ఈజ్ ఎఫెక్టివ్ అండ్ పవర్ఫుల్. నీతిమంతుని ప్రార్థనట మనఃపూర్వకంగా చాలా బలంగా ఉంటుందట. ప్రార్థనలో అంత శక్తి ఉంటుందట. అది ఎప్పుడు జరుగుతుందట? దాని నెక్స్ట్ వచనం ఏలియా భక్తునితో పోల్చాడు. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వర్షం రాలేదు. మరలా ప్రార్థన చేయగా వర్షం వచ్చింది. అది అంటే ప్రార్థనలో ఇతనికి ఆత్మలో తీవ్రత ఉన్నదా అంటే, ఆ వ్యక్తి ఆత్మలో తీవ్రత ఉన్న వ్యక్తి ప్రార్థన కూడా అంత పట్టుదలతో బలంగా ఆసక్తితో చేస్తాడు. అది నెంబర్ 1 క్వాలిటీ. రెండవది, ఆత్మలో తీవ్రత గల వారికి ఉన్న రెండవ క్వాలిటీ ఏంటంటే ఆసక్తిగా దేవుని వాక్యాన్ని ధ్యానించుట. ఆసక్తిగా. దీనికి ఉదాహరణ ఎవరిని తీసుకొచ్చంటే భక్తుడైన పౌలు గారి యొక్క సువార్త దండయాత్రలో భాగంగా బెరియా అనే పట్టణానికి వెళ్ళినప్పుడు బెరియాలో ఉన్న విశ్వాసులు దేవుని వాక్య లేఖనాలని ఎంత ఆసక్తిగా చదివేవారంటే, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం, వీరు తెసలోనికాలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఆసక్తితో వాక్యం వినుట, ఆ వాక్యము లేఖనానుసారం ఉందో లేదని ప్రతి దినము పరిశోధించుచూ వచ్చిరి. అది ఆత్మలో తీవ్రత కలిగిన వాడు ఆసక్తితో ప్రార్థన చేస్తాడు. ఆత్మలో తీవ్రత కలిగిన వ్యక్తి ఆసక్తితో వాక్యాన్ని విని మరలా బైబిల్ స్టడీ లేఖనాల ప్రకారం అలా ఉన్నావో లేదని పరిశోధిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తారు. ఇక 3వ క్వాలిటీ, ఆత్మలో తీవ్రత కలిగిన వాడు తెలుసుకున్న వాక్యాన్ని గొప్ప ఆసక్తితో గొప్ప తీవ్రతతో వాక్యాన్ని బోధిస్తాడు. సమయమందు అసమయమందు ఎప్పుడు కూడా దేవుని రాజ్య సువార్తను ఎలా ప్రకటించాలని ఆసక్తితో వాక్యాన్ని బోధిస్తారు. దీనికి ఉదాహరణగా అపోలో గారిని తీసుకోవచ్చు. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 25వ వచనంలో ఈ అపోలో గురించి చెప్తూ ఇలా రాశారు, అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యంగా మాట్లాడని ఆరంభించాను. ఆత్మలో తీవ్రత కలిగిన వాడు భయపడడు, ఏమాత్రము కూడా సోమరిగా ఉండడు, దేవుని పని ఎలా చేయాలని ఆసక్తితో ఉంటాడు. ఎంతమంది మధ్యనైనా, ఎటువంటి వారి మధ్యనైనా ధైర్యంగా వాక్యాన్ని బోధిస్తాడు. ప్రియులారా, నీవు నేను ఆత్మలో తీవ్రత కలిగిన వారముగా ఉండాలి. అలా ఉండాలంటే మనలో ఏ 3 ఉండాలి? ముఖ్యంగా ఆసక్తితో ప్రార్థన చేయాలి, ఆసక్తితో వాక్యాన్ని ధ్యానించాలి, ఆసక్తితో వాక్యాన్ని ఇతరులకు సమయమా అసమయం అనే భేదం లేకుండా వాక్యాన్ని బోధిస్తూ దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడాలి. అటువంటి తీవ్రత కలిగిన ఆత్మను
పరిశుద్ధాత్ముడు మనకిచ్చి ప్రభు సేవలో ఏ వృత్తిలో ఉన్నానో మనం అందరినీ కూడా ప్రభు రాజ్య పరిచర్యలో వాడుకొనుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు తెలిపిన ఈ వాక్య సత్యాలను బట్టి నీకు వందనాలు. ధ్యానించిన ఈ వాక్యము మా అందరికీ కూడా దీవెనకరంగా ఫలింపజేయమని, చదువుకునే విద్యార్థి అయినా, ఉద్యోగి అయినా, వ్యాపారైనా, నీ సేవకుడైనా, ఎవరైనా, ఏ సహోదరుడైనా నేను తెలుసుకుని రక్షింపబడిన తర్వాత మేమందరము మా ఆత్మలో తీవ్రత కలిగిన వారమై నీవిచ్చిన రక్షణకు తగిన విధముగా ప్రార్థనలోనూ, వాక్య ధ్యానములోనూ, వాక్య బోధనలోనూ తీవ్రత గల వారమై జీవించి అదే తీవ్రతను మా జీవితకాలం అంతా కొనసాగించి పరిశుద్ధంగా బహుబలముగా నీ సేవ చేసుకునే నీ ఆత్మ సహాయము, నీ కృప మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ నీ పాదాలకు మమ్మల్ని అప్పగించుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మదేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి ఆత్మలో తీవ్రత కలిగిన వారిగా మనల్ని పరిశుద్ధాత్మను నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.